పోలవరం ప్రాజెక్ట్ ఎంతెంత దూరం అంటే దశాబ్దాల దూరం అన్న సమాధానం వచ్చేది. కానీ ఇప్పుడు ఎంతో దూరంలో లేదంటోంది ఏపీ ప్రభుత్వం. 2027 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. గోదావరి పుష్కరాల కంటే ముందే ప్రాజెక్టు కంప్లీట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు కుడి కాలువలో కీలకంగా మారిన సొరంగాల నిర్మాణం కూడా శరవేగంగా పూర్తవుతోంది. పోలవరం లేటెస్ట్ అప్డేట్స్తో స్పెషల్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్కు జీవనాడిగా మారనుంది పోలవరం ప్రాజెక్టు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు పలు జిల్లాలకు సాగు, తాగునీరును అందించే ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పరుగులు పెట్టిస్తున్నాయి. గతంలో డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం, టన్నెల్స్ లో సాంకేతిక సమస్యలు ఎదురవడంతో కొన్ని నెలల పాటు పనుల్లో వేగం నెమ్మదించింది. ఆ సమస్యలన్నీ కొలిక్కి రావడంతో ప్రస్తుతం పనుల్లో వేగం పెరిగింది. ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు ఎప్పటికప్పుడు పోలవరంలో పర్యటిస్తూ పనులను సమీక్షిస్తున్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం 950 మీటర్లు పూర్తి కాగా మరో 25% పూర్తి కావాల్సి ఉంది. వర్షాకాలంలో కూడా ప్రాజెక్టు పనులు ఆగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2026 సీజన్ నాటికి ఎడమ కాలువ పనులు పూర్తి చేసి అనకాపల్లి వరకు గోదావరి జలాలను తరలించాలని భావిస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతం మనతో ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నారు. సార్ చెప్పండి, గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలనేది టార్గెట్గా పెట్టున్నారు. ఎలా ముందుకెళ్తున్నారు? పోలవరం ఒక వరం, ఒక జీవనాడి. అందుకే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 14-19లో 72% పూర్తి చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత ఆ పోలవరం విధ్వంసం, డయాఫ్రమ్ వాల్ ధ్వంసం అయినటువంటి స్థితిలో మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి వారంలోనే పోలవరాన్ని సందర్శించడం, ఇప్పటికే 3 సార్లు ప్రత్యక్షంగా 7 సార్లు పరోక్షంగా రివ్యూ చేసుకుని 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని ఏదైతే ఆయన లక్ష్యం పెట్టారో ఆ లక్ష్యానికి అనుగుణంగా ఈరోజు పోలవరంలో పనులు పరిగెడుతూ పనిచేస్తున్నటువంటి పరిస్థితిని నేను చెప్పడం కాదు, ప్రత్యక్షంగా మీరు కూడా చూశారు. అందుకు తార్కాణం డయాఫ్రమ్ వాల్ నూతనంగా నిర్మాణం చేయాలని సంకల్పించి చేసిన తర్వాత సంవత్సరం కాలంలోనే ఆ డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తూ ఇప్పటికీ 950 మీటర్లు పూర్తి చేసి 75% పూర్తి చేసి రేపు ఫిబ్రవరి కల్లా డయాఫ్రమ్ వాల్ని పనులు ప్రారంభించడం కాదు, పూర్తి కూడా చేయబోతూ ఉన్నాం. పనుల్ని ప్రారంభించి మీరే చూశారు. డయాఫ్రమ్ వాల్కి అటు ఇటు 20 మీటర్స్ క్లేతో వర్క్ చేసుకుంటూ ఇంకొక 100 మీటర్స్ 772 సైజెస్తో ఉన్నటువంటి రాక్తో వర్క్ చేస్తున్నాడు. అంటే రేపు ఫిబ్రవరి ఏప్రిల్ కల్లా అత్యంత కీలకమైనటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యామ్కు సంబంధించి గ్యాప్ 1 పనులు కూడా పూర్తి చేయబోతూ ఉన్నాం. అదేవిధంగా గ్యాప్ 2కు సంబంధించి కూడా మీరు చూశారు ప్రత్యక్షంగా. మొన్న నవంబర్లో పనులు ప్రారంభించాం. 2027 కల్లా ఆ యొక్క గ్యాప్ 2 ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు కూడా పూర్తి చేసేటువంటి విధంగా లక్ష్యం పెట్టుకున్నాం. దానికి అనుగుణంగా పనులన్నీ కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కూడా పోలవరం ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తి చేసే విధంగా కూడా అడుగులు ముందుకు వేస్తామని చెప్తున్నారు. గ్రావిటీ ద్వారా కుడి కాలువకు నీటిని తరలించాలంటే ప్రాజెక్టులో ట్విన్ టన్నెల్స్ ను పూర్తి చేయాల్సి ఉంది. ఇక 2014లోనే పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని కుడి కాల్వకు మళ్లించి గోదావరి జలాలను కృష్ణాకు తరలించారు. ప్రాజెక్టు నుంచి కుడి కాల్వకు నీరు విడుదల చేయాలంటే అడ్డుగా ఉన్న కొండల్లో సొరంగాలు చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి 2 కొండల్లో సుమారు 700 నుంచి 900 మీటర్ల పొడవున టన్నెల్స్ నిర్మాణం జరుగుతుంది. ఈ జంట సొరంగాలు 2 కొండల్లో కనిపిస్తాయి. పోలవరం ప్రాజెక్టులో కీలకమైనవి ట్విన్ టెనల్స్ నుంచి క్యూసెక్కుల నీరు గోదావరి సహజసిద్ధంగా ప్రవాహం ద్వారా కూడా కుడి కాలువలో కలిసే అవకాశం ఉంది. అసలు ట్విన్ టెనల్స్ నిర్మాణం ఎలా జరుగుతుంది, అవి ఎంత లెంత్ ఉంటాయి, ఎంత వెడల్పు ఉంటాయి? మనతో మాట్లాడేందుకు ట్విన్ టెనల్స్ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మూర్తి ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ట్విన్ టెనల్స్ యొక్క నిర్మాణం ఎలా జరుగుతుంది అనుకోవచ్చు? పోలవరం ప్రాజెక్టులో నీళ్ళ నుంచి బయటికి ఆర్ఎంసీ రెగ్యులేటర్ కలిపే వరకు 8 కిలోమీటర్లు రఫ్గా ఉందండి. ఈ దారిలో 2 కొండలు ఉన్నాయి. ఆ కొండలో ఒకటి 63 టన్నెల్స్ 2 ఉన్నాయి, ట్విన్ టెనల్స్. ఈ కొండలో 2 ఉన్నాయి. ఒక్కొక్కటి 20,000 క్యూసెక్స్ చొప్పున. ఫస్ట్ 10,000 ఉండేది, దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు, వైడెన్ చేశారు 40,000కి. సో 40,000 క్యూసెక్స్ ఇందులోంచి బయటకు వెళ్తాయి. ఈ దారిలో 2 కొండల్లో ట్విన్ టెనల్స్ కింద పెట్టారు. ఇక్కడ 2 టెనల్స్. ఈ కెనాల్ ఎర్త్ వర్క్ చేస్తారు. ఎర్త్ వర్క్ అంటే రాక్ కటింగే. ఫస్ట్ బెంచింగ్ హెడ్డింగ్ అని పైన చేస్తారు.
ఆ పోర్షన్లో. పైన చేసిన తర్వాత మళ్ళీ దాని కింద చేస్తారు. ఇంత చేసిన తర్వాత రాక్ బోల్ట్ అని అంటే టైటన్ చేస్తారు, అంటే లూజ్గా పడిపోకుండా టైటన్ చేసి రాక్ బోల్ట్ పెట్టి షార్ట్ కీటింగ్ చేస్తారు, అంటే జారిపోకుండా. 2027కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనుకుంటున్న నేపథ్యంలో ఈ టన్నెల్స్ నిర్మాణం ఎప్పటిలాగా పూర్తయ్యే అవకాశం? మాకు ఇచ్చిన టార్గెట్ జూన్ 26 అండి. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసితులపై కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 2,000 కోట్లను నిర్వాసితులకు అందించారు. ఇక 2026 డిసెంబర్ నాటికి పూర్తి పరిహారం చెల్లించి కాలనీలు నిర్మించాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది.